లేకపోతే ఆ సమస్య డబుల్ అవుతూ పోతుంది. మనం ఎలక్షన్ రోజు వెళ్ళే గుందికి అది మన మీద వ్యతిరేకంగా ఆపోజిట్ వాడికి ఓటేస్తాడు. సో అదే చెప్పాడు జగన్ సార్, ఒకవేళ మీరు చేయలేని పనులు ఏమైనా ఉంటే చేయలేమని చెప్పండి, లేదా గడప గడపకు మీరు వెళ్ళినప్పుడు నేను మీకు మళ్ళీ ఆ అభివృద్ధి పనులు చేయడానికి కూడా అమౌంట్ ఇస్తున్నా, వాటితో చేయండి. మీరు ఏదో ఎలక్షన్ ముందు డైరెక్ట్గా వెళ్ళారనుకో, వాడికి నా మీద కోపం లేకపోయినా మీ మీద కోపంతో పార్టీకి వేయకుండా ఆపోజిట్ వేస్తే మీరు నష్టపోతారు, నేను నష్టపోతానని చాలాసార్లు చెప్పారు. దీనికి అందరూ సాక్ష్యం, అందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు సాక్ష్యం. ఎవరికి సీక్రెట్గా చెప్పింది కాదు, ఇది మీటింగ్లో చెప్పేది. అంటే పని చేయని ఒక నియోజకవర్గంలో పని చేయని ఎమ్మెల్యేని మరొక నియోజకవర్గానికి పంపించడం ద్వారా అభ్యర్థులు లేక చేస్తున్నారా, లేకపోతే అదే అందుకే చెప్పినాను కొంతమంది అని షిఫ్ట్ చేసిన దాంట్లో వచ్చి బెటర్ అంటే ఇక్కడ కూడా మనం కొత్త క్యాండిడేట్ని పెట్టుకుంటే అక్కడ కొంచెం కష్టంగా ఉన్న కాన్స్టిట్యున్సీ వీళ్ళు వెళ్ళటం వల్ల అక్కడ గెలిచే అవకాశం ఉంటుంది. ఇది ఆల్రెడీ వీళ్ళు దాన్ని సెటప్ చేస్తున్నారు కాబట్టి ఫుల్ వర్క్ చేసి, సో ఇది ఇంకొకరు కొత్త వాళ్ళైనా గెలిచే అవకాశం ఉంటుంది కాబట్టి కొంతమందిని రిక్వెస్ట్ చేసి షిఫ్ట్ చేశారు. అది వాళ్ళతో 2-3 సిట్టింగ్స్ డిస్కస్ చేశాకే చేశారు. అందుకే అని నేను కొంతమంది పని చేయని వాళ్ళు మాత్రం తీసేశారు, కొంతమందిని మార్చిన వాళ్ళని వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు కన్విన్స్ అయ్యి వాళ్ళు వెళ్ళారు అక్కడికి. ప్రధానమైనటువంటి అంశం గత కొన్ని రోజుల నుంచి వస్తున్నది ఏంటంటే చాలా అహంకారపూరితంగా మీకు తీసేస్తున్నాం, మిమ్మల్ని పక్కన పెట్టేస్తున్నాం, లేకపోతే ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలను మాత్రమే వేధిస్తున్నారు, మన రెడ్డి గారు బాగా ఏడిపిస్తున్నారు, మీ పెద్దిరెడ్డి గారు, రోజారెడ్డి గారు లాంటి వాళ్ళు, వీళ్ళనైతే కదిల్చలేదు. నేను రెడ్డి అని ఇన్నేళ్ళకి తెలిసింది వాళ్ళకి. ఎప్పుడు 2014 నుంచి స్టార్ట్ చేశాడు చంద్రబాబు నాయుడు నీచ రాజకీయం. మరి ఆయన పార్టీలో 10 ఏళ్ళు ఉన్నప్పుడు తెలియదా నేను రెడ్డి అని?